ఇవాళ 10వ తరగతి పరీక్షల రిజల్ట్ వచ్చింది కదా. అమ్మయ్య, మా తమ్ముడు గాడైతే పాస్ అయిండబ్బా. పరీక్షలప్పుడు మా పిన్న అయితే నోరు బొంగ మొత్తుకొని ఆమె నిద్రే మానుకొని మరి కొట్టి కొట్టి చదివిపించింది. అందుకే కావచ్చు మొత్తానికైతే పాస్ అయి బయటపడ్డాడు. అసలు ఎన్నెనకకేస్తాడో అని భయపడ్డం గాని మా వాడు బాగానే కష్టపడ్డట్టుండు కదా. ఇక ఇలా దావతే ఇంటికి పోయినాక సరే మా ఓన్ కథ ఇట్లుంటే మరి రాష్ట్రంలో పోరలందరి కథ ఎట్లుంది, ఎంతమంది పాస్ అయ్యి మిఠాయిలు వంచుతుర్రో, ఎంతమంది దాస్తి కట్టుకొని ఏడ్చుకుంటా కూర్చుర్రో ఓ పారి చూసేద్దాం పాన్రి. రాష్ట్రమంతటా 2024-25 విద్యా సంవత్సరానికి గాను 10వ తరగతి పరీక్షల ఫలితాలు వచ్చినాయి కదా. ఇక ఈ ఫలితాలల్లా టాప్ 3 వచ్చిన జిల్లాలు ఏవంటే, మొదటి స్థానంలో 99.29% తోని మహబూబాబాద్ జిల్లా నిలబడ్డది. రెండోది 99.09 సంగారెడ్డి జిల్లా వచ్చింది. ఇక మూడో జాగల వికారాబాద్ జిల్లా 73% తో నిలబడ్డది. ఇక మాకు తక్కువ మార్కులు వచ్చినాయి, మేము అస్సలు ఫెయిల్ అయ్యేటోళ్ళమే కాదు అన్న అనుమానాలు ఉండేటోళ్ళు మే 15 దాకా రీవెరిఫికేషన్ కు అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది. ఒక్కో సబ్జెక్ట్ కు 500 కట్టి మీ అనుమానాలు తీర్చుకోవచ్చు. కష్టపడి చదివినోళ్ళు పాస్ అయినామని ఎట్లా సంబరాలు చేసుకుంటుర్రో ఫెయిల్ అయినోళ్ళు కూడా గట్లనే ఉండుర్రి. రాత బాలేక తప్పింది అనుకోర్రి. అంతేగాని ఈ పరీక్షలల్లో ఫెయిల్ అయితే మొత్తం జిందగీలోనే ఫెయిల్ అయినట్టు అడ్డమైన కథలు పడి పానాల మీదకి తెచ్చుకొని అయ్యవలను బాధ పెట్టకుర్రి. ఇప్పుడు పోతే కూర్చొని చదువుర్రి, మళ్ళా రాయిర్రి, పాస్ అయ్యేదాకా చదువురి తప్ప పానాలు తీసుకునే కథలు అయితే వాడకుర్రి. అట్లా చేస్తే చదువు శాతగాక చచ్చిర్రంటారు తప్ప ఎవ్వరు మెచ్చుకోరు. ఇక మంచి మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు ఇంటర్ ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజ్ లో జాయిన్ కావాలి, మంచి భవిష్యత్తు కోసం ఏం చదివితే మంచిదని మీ సీనియర్లను అడిగి తెలుసుకోర్రి. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ రా పోరలు. పైలమ్మలా జనాలు రువ్వడిగున్న జాగల మనం ఎట్లనన్నా బస్సులల్లా ఎక్కి పోతుండగానో ఏదైనా మీటింగ్లల్లనో ఎవరిదన్నా కాలు తలిగినా చూడక కాలు దొక్కినా పానం వెళ్ళిపోయినంత పని అవుతుంది. మరి అసోంటిది గీ బుడ్డోడు ఆ సినిమా అభిమానుల తొక్కిస్లాటలా ఎట్లా తట్టుకొని బయటపడ్డాడు? ఆ భగవంతుడే బయటేసిండో లేకుంటే కన్న తల్లే పిల్లల కోడి లెక్క రెక్కలు కప్పి కాపాడి ఆమె ప్రాణం త్యాగం చేసి పోయిందో మొత్తానికైతే సంవత్సరం తర్వాత గింత మట్టుకున్నాడు. పుష్ప 2 సినిమా అప్పుడు సంధ్య థియేటర్ కాడ జరిగిన తొక్కిస్లాటల దెబ్బలు తగిలిన గీ చిన్నోడు శ్రీతేజ్ యాదే కదా. ఇయాలనే కిమ్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసిరట. పోయిన ఏడాది డిసెంబర్ లా పుష్ప 2 రిలీజ్ అప్పుడు సంధ్య థియేటర్ కాడైన తొక్కిస్లాటల ఈ చిన్నోడు చచ్చిపోయేటోడే బతికిండు కదా. ఇక ఇప్పుడు దావఖానా నుంచి రీహాబిలిటేషన్ సెంటర్ కు శ్రీతేజ్ ను దొలకపోయిరా ఇంటోళ్ళు. పిల్లగాడు కళ్ళు తెరిచి చూస్తున్నాడు, కండిషన్స్ తో మంచిగానే నిలకడగానే ఉందట. కాకపోతే ఇంకా అలా నాయనను ఇంటోళ్ళను చక్కగా గుర్తుపడతలేడట. ఇంకా 15 రోజుల దాకా రీహాబిలిటేషన్ సెంటర్లనే చికిత్స ఇస్తారట. అటెన్క కండిషన్ చూసి ఇంటికి దోలుతారట. అమ్మయ్య, మొత్తానికైతే గండం నుంచి బయటపడ్డాడు, అదే చాలు. ఆ దేవుని దయ వల్ల నువ్వు ఎప్పట్లెక్కనే లేచి నడిస్తే అదే చాలురా బుడ్డోడా అని కోరుకుంటుర్రు పబ్లిక్ అంతా శ్రీతేజ్ హెల్త్ కండిషన్ తెలిసినాక.